నమస్కారం, ఏజెస్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇరాన్ తదుపరి అధినేతను నేనే నిర్ణయిస్తా, డొనాల్డ్ ట్రంప్. ఇలాంటి అవకాశం ఏ అధ్యక్షుడికి రాలేదు, మెస్సీపై ట్రంప్ ప్రశంసలు. అసోంలో అదృశ్యమైన సుఖోయ్ యుద్ధ విమానం తీవ్ర స్థాయిలో గాలింపు. 2024-25లో జాతీయ పార్టీల ఆదాయంలో బీజేపీ టాప్. కూలిపోయిన సుఖోయ్ ఫైటర్ జెట్. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల గవర్నర్లు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లను బదిలీ చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 5న వెలువడిన తాజా ఉత్తర్వుల ప్రకారం తెలంగాణతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, బీహార్ తదితర రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది. ముఖ్యంగా తెలంగాణ గవర్నర్ పదవిలో మార్పు చోటు చేసుకుంది. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా ఉన్న శివప్రతాప్ శుక్లాను తెలంగాణ నూతన గవర్నర్ గా నియమించారు. ఇప్పటి వరకు తెలంగాణ గవర్నర్ గా వ్యవహరించిన జిష్ణుదేవ్ వర్మను మహారాష్ట్ర గవర్నర్ గా బదిలీ చేశారు. ఇక ఇతర రాష్ట్రాల గవర్నర్లు, ఎల్జీల బదిలీల వివరాలు చూస్తే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ గా ఉన్న వినయ్ కుమార్ సక్సేనాను లడక్ ఎల్జీగా పంపగా ఆయన స్థానంలో ఢిల్లీ కొత్త ఎల్జీగా తరంజిత్ సింగ్ సంధును నియమించింది. ఇక తమిళనాడులో కేరళ గవర్నర్ గా ఉన్న రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ను తమిళనాడు గవర్నర్ గా బదిలీ చేశారు. ఇక పశ్చిమ బెంగాల్, తమిళనాడు గవర్నర్ గా ఉన్న ఆర్ఎన్ రవిని పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా నియమించారు. హిమాచల్ ప్రదేశ్ లడక్ లెఫ్టినెంట్ గవర్నర్ గా ఉన్న కవిందర్ గుప్తాను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా నియమించారు. బీహార్ లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అతా హసైన్ ను బీహార్ గవర్నర్ గా నియమించారు. నాగాలాండ్ నందకిషోర్ యాదవ్ ను నాగాలాండ్ గవర్నర్ గా నియమించారు. ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్ ను తానే స్వయంగా ఆమోదించాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త క్షిపణి దాడిలో ఇరాన్ అగ్రనేత అయతుల్లా అలీ ఖమేనీ టెహ్రాన్ లో మరణించిన నేపథ్యంలో ఆయన వారసుడి ఎంపికపై ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. యాక్సియస్ కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ ఖమేనీ కుమారుడు ముజ్దాబా ఖమేనీని కొత్త అధినేతగా నియమించడాన్ని తాను అంగీకరించానని స్పష్టం చేశారు. ఇరాన్ కు శాంతి సామర్థ్యాన్ని తీసుకొచ్చే వ్యక్తి కావాలి. ఖమేనీ విధానాలనే కొనసాగించే వ్యక్తి వస్తే మరో 5 ఏళ్లలో మళ్లీ యుద్ధం చేయాల్సి వస్తుంది. ఖమేనీ కుమారుడు ఒక పనికిరాని వ్యక్తి. వెనిజులాలో డెల్సీ రోడ్రిగ్జ్ మధ్యంతర అధ్యక్షురాలిగా నియమించిన తరహాలోనే ఇక్కడ కూడా నేను ఖచ్చితంగా జోక్యం చేసుకుంటానని ట్రంప్ అన్నారు. గల్లంతైన వాయుసేనకు చెందిన సుఖోయ్ 30 MKI యుద్ధ విమానం కుప్పకూలింది. ఈ విషయాన్ని IAF ధృవీకరించింది. అస్సాంలోని కర్బీ ఆంగ్లాగ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం పైలట్ కోసం గాలుస్తున్నారు. శిక్షణ సమయంలో ప్రమాదం జరిగినట్టు అధికారులు తెలిపారు. నిన్న సాయంత్రం జోర్హట్ వైమానిక స్థావరం నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే సఖోయ్ రాడార్ నుంచి అదృశ్యమైంది. ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో విమానం కూలిందని అధికారులు పేర్కొన్నారు. दिन नंग लेगा दे जा दोनों तुम जो लहागा चेना चिंता ले जो अब बोट ही यार मिचो लब ले जो चिन मंग तोंग प्लूम बना पे नहीं ले जो ओए पिन कोना लो दिन पाली दुही ना आप यो अरे मु तो ओ मुझे का अरे मु की नहीं जो लाइ गया ना चिंता तो ले दे यो DS75 2024-25 ఆర్థిక సంవత్సరంలో జాతీయ పార్టీలలో బీజేపీ అత్యధిక ఆదాయాన్ని నివేదించినట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వెల్లడించింది. దేశంలోని 6 జాతీయ పార్టీలకు ఆ ఆర్థిక సంవత్సరంలో 7,960.09 కోట్ల ఆదాయం సమకూరినట్టు తెలిపింది. ఇందులో 85.03% వాటా బీజేపీ ఖాతాలోకి వెళ్లినట్టు పేర్కొంది. ఎన్నికల సంఘానికి ఆయా పార్టీలు సమర్పించిన ఆడిట్ నివేదికల ఆధారంగా ఏడీఆర్ ఈ లెక్కలను వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో
సంవత్సరంలో బీజేపీకి 6,769.14 కోట్ల ఆదాయం సమకూరింది. 918.28 కోట్ల ఆదాయంతో కాంగ్రెస్ రెండో స్థానంలో ఉండగా ఆ తర్వాత 172.60 కోట్లు సిపిఎం కు, 58.58 కోట్లు బీఎస్పీకి, 39.28 కోట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి, 2.18 కోట్లు నేషనల్ పీపుల్స్ పార్టీకి సమకూరాయి. బీజేపీ తన ఆదాయంలో 55.76% అంటే 3,774.58 కోట్లు, కాంగ్రెస్ 1,111.94 కోట్లు ఖర్చు చేసింది. కాంగ్రెస్ పార్టీ చేసిన ఖర్చు మొత్తం ఆదాయం కంటే 21.09% ఎక్కువ. బీఎస్పీ కూడా తనకు సమకూరిన ఆదాయం కంటే 81% అదనంగా ఖర్చు చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం ఆదాయంలో 92.83% ఖర్చు చేసింది. ఇక 2023, 24, 25 మధ్య కాలంలో బీజేపీ ఆదాయం 55.95% పెరగ్గా కాంగ్రెస్ ఆదాయం 25.05% తగ్గింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఆదాయం 73.20% పెరిగింది. 6 జాతీయ పార్టీలకు వచ్చిన ఆదాయంలో 85.08% విరాళాల రూపంలోనే వచ్చింది. బీఎస్పీకి మాత్రం తన ఆదాయంలో 100% ఇతర మార్గాల్లో వచ్చింది. చాలా మంది అంతర్జాతీయ స్టార్లు అమెరికా లీగ్స్ కు భారీ అంచనాలతో వస్తారు, కానీ టైటిల్స్ గెలవటంలో విఫలమవుతారు. కానీ మెస్సీ వచ్చాడు, గెలిచాడు. ఇది చాలా అసాధారణమైన విషయం అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అంచనాలకు మించి రాణించటం, ఒత్తిడిని అధిగమించి గెలవటం మెక్సీకే సాధ్యం అని ప్రశంసించారు. ఈ సీజన్ లో ఇంటర్ మయామి జట్టు రికార్డు స్థాయిలో 101 గోల్స్ చేసిందని, ఫీఫా క్లబ్ వరల్డ్ కప్ లో యూరోపియన్ జట్టును ఓడించి చరిత్ర సృష్టించిందని గుర్తు చేశారు. రెగ్యులర్ సీజన్ లోనే 29 గోల్స్ చేసిన మెస్సీ గోల్డెన్ బూట్ గెలుచుకున్నాడని, వరుసగా రెండోసారి లీగ్ ఎంవీపీగా ఎంపికైన తొలి ఆటగాడిగా నిలిచాడని తెలిపారు. ఇది మెస్సీ కెరియర్ లోనే 47వ ట్రోఫీ అని, ఇది ఆల్ టైమ్ రికార్డ్ అని కొనియాడారు. ఈ సందర్భంగా ఇంటర్ మయామి సహా యజమాని జార్జ్ మాస్ మాట్లాడుతూ 7 ఏళ్ల క్రితం ఇంటర్ మయామి కేవలం ఒక ఆలోచన మాత్రమేనని, మెస్సీ రాకతో జట్టు స్వరూపమే మారిపోయిందన్నారు. తమ ఆటగాళ్లు అమెరికాలో ఫుట్బాల్ సంస్కృతిని శాశ్వతంగా మార్చేశారని పేర్కొన్నారు. కార్యక్రమం ముగింపులో ట్రంప్ జట్టు సభ్యులను, అధికారులను ఓవల్ ఆఫీస్ కు ఆహ్వానించారు. తెలంగాణలో రాజ్యసభ సీట్ల వ్యవహారం ఓ కొలిక్కొచ్చింది. 2 స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు అభిషేక్ మను సింఘ్వి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి గురువారం 2 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. ఈ ఎన్నికలు ఈ నెల 16న జరగనున్నాయి. ఎలానూ అసెంబ్లీలో కాంగ్రెస్ కు బలం ఉంది కాబట్టి వీరి గెలుపు కూడా లాంఛనమే. ఇద్దరు పెద్దల సభకు వెళ్లటం కూడా ఖాయమే. అయితే ఏటొచ్చి ఇప్పుడు ఈ సీట్ల కోసం ఆది నుంచి ఆశలు పెట్టుకున్న నాయకుల పరిస్థితి ఏంటి? రగిలిపోతున్న నాయకులను ఓదార్చేదెవరు అనేదే ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది. గతంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు వేరేగా ఉండేవని అసంతృప్తులు చెబుతున్నాయి. కానీ ఇప్పుడు కేవలం సీఎం రేవంత్ రెడ్డి చెప్పిందే వింటున్నారని, ఆయన చెప్పిందే పాటిస్తున్నారని హనుమంతరావు వంటి దిగ్గజ నాయకుడు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. ఇక చిన్నారెడ్డి సహా ఈ సీట్లపై ఆశలు పెట్టుకుంటున్న మరింత మంది కూడా సీఎం రేవంత్ వైఖరిపై అంతర్గత సంభాషణలో రగిలిపోతున్నారు. తమకు దక్కకపోవటం ఒకెత్తైతే అసలు అధిష్టానం తమతో చర్చలు జరపలేదన్నది వీరు చెబుతున్న ప్రధాన కారణం. టికెట్ ఇవ్వకపోతే పోయారు, అసలు మాతో మాట మాత్రం కూడా చెప్పరా అని చిన్నారెడ్డి వ్యాఖ్యానించారు. హనుమంతరావు అయితే ఏకంగా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఇంటికి తాళం కూడా వేసుకున్నట్లు నాయకులు చెప్తున్నారు. అయితే ఈ అసంతృప్తులు, సంతృప్తులు పార్టీకి కొత్తవేమి కాదు కొందరు చెప్తున్నారు. ఇవన్నీ టీ కప్పులో తుఫాను మాదిరిగా తేలిపోతాయని అనేవారు కూడా ఉన్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఇప్పటికే జగ్గారెడ్డి సహా జీవన్ రెడ్డి సీనియర్ నాయకులు ఇటు సర్కార్ పైన, అటు పార్టీ పైన రగిలిపోతున్నారు. మరోవైపు కొండా దంపతుల ఆధిపత్య హోరు వరంగల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి స్వరం ఢిల్లీ వరకు వినిపిస్తోంది. ఇలాంటి కీలక సమయంలో అన్ని వైపుల నుంచి పెరుగుతున్న అసంతృప్తిని చల్లార్చడం తక్షణ కర్తవ్యమని కొందరు చెబుతున్నారు. భారత వాయుసేనలో కీలకమైన సుఖోయ్ యుద్ధ విమానం అదృశ్యమవటం కలకలం రేపింది. రాడార్ తో సంబంధాలు తెగిపోవడంతో విమానం ఆచూకీ గల్లంతైంది. ఈ విషయాన్ని గుర్తించిన వెంటనే అప్రమత్తమైన అధికారులు విమానం ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విమానం రాడార్ పరిధి నుంచి హఠాత్తుగా మాయమైందని, పైలట్ల రక్షణ కోసం వెంటనే సెర్చ్ అండ్ రెస్క్యూ మిషన్ ను ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై లెఫ్టినెంట్ కల్నల్ మహేంద్ర రావత్ స్పందించారు. విమానం రాడార్ కాంట్రాక్ట్ కోల్పోయిన మాట వాస్తవమేనని, ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్లు ముమ్మరంగా సాగుతున్నాయని ఆయన వెల్లడించారు.
వెల్లడించారు. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. సుఖోయ్ Su-30 MKI భారత వాయుసేనలో అత్యంత శక్తివంతమైన మల్టీ రోల్ ఫైటర్ గా జెట్ గా గుర్తింపు పొందింది. రష్యా నుంచి సేకరించిన ఈ విమానాలు సరిహద్దు రక్షణతో పాటు కీలకమైన ఆపరేషన్లలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. అటువంటి అత్యాధునిక విమానం అదృశ్యం కావటం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం విమానంలో ఎంతమంది సిబ్బంది ఉన్నారు, ప్రమాదం ఎక్కడ జరుగుండవచ్చు అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. సిబ్బందిని సురక్షితంగా గుర్తించేందుకు వైమానిక దళం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ తెలియాల్సి ఉంది. సీనియర్ నాయకులు శాసనసభ్యులు గౌరవనీయులు హరీష్ రావు గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు పెద్దలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి యొక్క నేతృత్వంలో రాజేంద్ర నగర్ ఇన్ఛార్జ్ అయినటువంటి సోదరుడు కార్తీక్ రెడ్డి గారు, తర్వాత అధికార ప్రతినిధి అయినటువంటి కృషాంక్ గారు, అభిషేక్ గారు, ఇంకా చాలా మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఎర్రోళ్ల శ్రీనివాస్ గారు, అభిలాష్ రావు గారు, తర్వాత కిషోర్ గౌడ్ గారు, ఇంకా చాలా మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు ఈరోజు నిజ నిర్ధారణ కమిటీ అనేటువంటి ఒక ఆదేశాల పేరు మీద ఈరోజు కోత్వాల్ గూడ సర్వే నెంబర్ 66, 67, 68, 69 ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క క్రషర్ దగ్గరికి ఇచ్చి ఇక్కడికి పరిశీలన కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఇదంతా చూస్తూ ఉంటే కేజీఎఫ్ అని ఒక సినిమా వచ్చింది ఈ మధ్యకాలంలో. ఎక్కడ పడితే అక్కడ దొంగలు విచ్చలవిడిగా ప్రభుత్వ అనుమతులు లేకుండా దోపిడికి పాల్పడుతూ భూమాతను చెరబట్టి ఏ రకంగానైతే అక్రమ మైనింగ్ కు కేజీఎఫ్ లో జరుపుతుంటే సినిమాల్లో చూసినాం. మళ్ళా కోత్వాల్ గూడలో ఇవాళ మరో కేజీఎఫ్ ను తలపించేటువంటి ఒక రీతిలో ఆ గుట్టలు చూసినట్టయితే ఆ గుట్టలను ఎట్లా బద్దలు కొట్టినరు, గద్దలు లెక్క ఇవాళ బద్దలు కొట్టినటువంటి ఒక గుట్టల నుండి గుట్టల సొమ్ములు ఎట్లా దోచుకపోతున్నారు అని చెప్పని ఇవాళ స్పష్టంగా కనబడతా ఉంది. వాస్తవానికి స్టోన్ క్రషర్ పెట్టాలన్నా, ఆర్ఎంసీ ప్లాంట్ పెట్టాలన్నా అనేక నియమ నిబంధనలు ఈ రాష్ట్రంలో మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు పొందుపరిచినారు. అవేమీ సంబంధం లేనన్నట్టుగా దొంగలు కలిసి దేశాలు పంచుకున్నట్టుగా ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక మంత్రివర్గంలో ఉన్నటువంటి ఒక పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇంకా కొంతమంది అందరూ కలిసి ఈరోజు అక్రమంగా ఈ యొక్క క్రషర్ ను పక్కనే మళ్ళా ఆర్ఎంసీ ప్లాంట్స్ ను నడుపుతున్నారు అని చెప్పని స్థానికులంతా కూడా ఇవాళ కోడై కూస్తున్నటువంటి ఒక పరిస్థితి. కానీ ఇంతవరకు కూడా అధికారులు గాని ప్రభుత్వం గాని ఎవరు కూడా వచ్చి ఈ అక్రమ క్రషర్ ఎట్లా నడుపుతారు, దీనికి ఏం పర్మిషన్స్ ఉన్నాయని చెప్పని కూడా కనీసం ఇంతవరకు ఎవరు ఇన్స్పెక్షన్ చేసినటువంటి దాఖలాలు కనబడతలేవు. ఇది ప్రజల సొమ్ము, ప్రకృతి సొమ్ము, ప్రజల సొమ్ము. ఈ ప్రకృతిని రకంగా విధ్వంసం చేస్తూ నియమ నిబంధనలకు, అది కూడా 111 జీవోలో ఉన్నటువంటి ఒక ప్రాంతం ఇది. 111 జీవోలో ఏ రకమైన ఒక మైనింగ్ జరగకూడదు. ఒకవేళ మామూలు భూముల్లోనైనా మైనింగ్ జరిగినట్టయితే తప్పనిసరిగా దానికి దాదాపు 10-11 రకాలైనటువంటి ఒక అనుమతులు తీసుకోవాలని చెప్పని మనకు రూల్స్ చెప్తా ఉన్నాయి. చెప్పని ప్లాంట్ పెట్టక ముందే పీసీబీ నుండి
అనుమతి పొందాలా అనేటువంటిది మొట్టమొదటి నియమ నిబంధన. రెండవది సిటిఓ, కాన్సెంట్ టు ఆపరేట్ అని చెప్పని ఇక్కడ ఈ యంత్రాలు ఏర్పరచాలంటే కూడా వాటిని నిర్వహించాలంటే కూడా కాన్సెంట్ టు ఆపరేషన్ అని చెప్పని పీసీబీ నుండి ఇంకొక అనుమతి తీసుకోవాలా. తర్వాత మైనింగ్ లీజ్ కానీ క్వారీ పర్మిట్ కానీ గనుల శాఖ నుండి ఏడి మైన్స్ నుండి పూర్తి స్థాయి ఇన్స్పెక్షన్ జరిగిన తర్వాత దీనికి పర్మిషన్ ఇవ్వాలా. నాలుగవది గ్రామ పంచాయతీ ఎన్ఓసి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఐదవది పర్యావరణ క్లియరెన్స్, ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆరవది వాటర్ యూటిలైజేషన్ సర్టిఫికేట్ కూడా భూగర్భ జలాలకు సంబంధించినటువంటి ఒక గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ ఒక ఎన్ఓసి ఇవ్వాలా. ఏడవది ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇవ్వాలా. తర్వాత సైట్ ప్లాన్ అండ్ టెక్నికల్ రిపోర్ట్ అని చెప్పని మొత్తం కూడా ప్లాంట్ లేఅవుట్ తర్వాత ఈ సైంటిఫిక్ రిపోర్ట్ అంతా కూడా తయారు చేసి డిపిఆర్ చేసి దానిపైన ప్రభుత్వం ఒక రకమైనటువంటి ఒక అప్రూవల్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది ఇండస్ట్రీ కిందికి వస్తుంది. ఇండస్ట్రీ కిందికి వచ్చినప్పుడు టిఎస్ఎస్ పీడీసీఎల్ నుండి పారిశ్రామిక విద్యుత్ కనెక్షన్ అనేటువంటి వాళ్ళ మొత్తం మీద ఈ 9 పర్మిషన్లు ఇస్తే తప్ప రాష్ట్రంలో మీరైనా నేనైనా ఎక్కడన్నా చిన్న క్రషర్ పెట్టుకోవాలంటే కూడా ఈ 9 పర్మిషన్లు కావాలని చెప్పని నియమ నిబంధనలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఎవరికి అల్లుడినా అత్తసమ్ము అల్లుడు దానం చేసినట్టుగా ఇవాళ 111 జీవోలో ఉన్నటువంటి ఒక భూమిలో అక్రమ మైనింగ్ చేయడంతో పాటు ఏ ఒక్క పర్మిషన్ తీసుకోకుండా ఇవాళ ఇష్టారాజ్యంగా ప్రకృతిని దోచుకుంటున్నటువంటి రాక్షసులు గద్దలు ఇవాళ రాష్ట్రాన్ని రాజ్యం ఏలుతున్నటువంటి పరిస్థితి. కంచె చేను వేసినట్లుగా ఉన్నటువంటి వార్తల నేపథ్యంలో ఏంటంటే ఇవంతా కూడా ఎప్పుడో 2000 సంవత్సరంలోనో అంతకుముందు ఎప్పుడో 1999లో ఎప్పుడో ఇది మూతబడ్డ క్రషర్. ఇది ఒకసారి ఒక క్రషర్ మూతబడ్డ తర్వాత ఆ ప్రాపర్టీ అంతా కూడా మైన్స్ డిపార్ట్మెంట్ కే చెందుతుంది. మళ్ళా దాన్ని ఓపెన్ చేయాలంటే ఇట్స్ న్యూ ఓపెనింగ్. దానికి తప్పనిసరిగా అన్ని పర్మిషన్స్ తీసుకోవాలా, మొత్తం ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ రావాలా. అన్ని వచ్చిన తర్వాత మాత్రమే దీన్ని పునః ప్రారంభించే పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరు ఏ రకంగా లీజ్ ట్రాన్స్ఫర్ చేసిండ్రు, ఎవరు పర్మిషన్లు ఇచ్చిండ్రు, డాక్యుమెంట్లు అడిగినాం ఇక్కడ మేనేజర్ను, ఏమైనా నీ దగ్గర ఏమైనా సైట్లో పర్మిషన్ డాక్యుమెంట్లు ఉన్నాయా ఏమంటే ఏం లేవు సార్, ఇక్కడ ఏసీ రూమ్ ఉంది, కుర్చీలు బల్లలు ఉన్నాయి తప్ప ఏం లేవు అని చెప్పని ఇవాళ చెప్తా ఉన్నారు. దొంగలు దేశాలు పంచుకున్నట్లుగా ఇష్టారాజ్యంగా వీళ్ళు దోపిడీ ఎట్లా చేస్తున్నారు అనడానికి ఇది ఒక సాక్ష్యం. తెలంగాణ ఇవాళ రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వానికి ఒక దోపిడీకి ప్రయోగశాలగా మారిపోయింది వాళ్ళు అనడానికి ఇది నిదర్శనం. ఒక పక్కన రేవంత్ రెడ్డి దోచుక తింటాడు, మరో పక్కన పొంగులేటి శ్రీనివాసరెడ్డి దోచుక తింటా ఉన్నారు. ఈ ఇద్దరు కలిసి వాళ్ళ ఈ రకంగా ఒక దుర్మార్గమైనటువంటి ఒక మైనింగ్ కు పాల్పడతా ఉన్నారు. ఇక్కడ శబ్ద కాలుష్యం, పర్యావరణ కాలుష్యం, అన్ని రకాలైనటువంటి ఒక నియమ నిబంధనలను ఉల్లంఘిస్తా ఉన్నారు. ఓఆర్ఆర్ కు మనము 1 కిలోమీటర్ దూరంలో కూడా లేం. మనం విత్ ఇన్ ద 1 కిలోమీటర్ రేడియస్ లో ఓఆర్ఆర్ కు ఏ రకమైనటువంటి ఒక క్రషర్స్ గాని మైనింగ్ యాక్టివిటీ ఉండకూడదు అని చెప్పని మన ప్రభుత్వం నియమ నిబంధనలు పెట్టుకుంది. మరి ఇది ఎట్లా పెట్టినారు? ఇక్కడ ఓఆర్ఆర్ ఎంత దూరం ఉన్నది? కనీసం 1 కిలోమీటర్ కంటే లోపలనే ఈ రకమైన క్రషర్ని ఎట్లా పెట్టుకున్నారు అని చెప్పని వాళ్ళ ప్రభుత్వాన్ని మేము నిలదీస్తా ఉన్నాం. మొత్తం మీద దాదాపు ఒకవేళ ఎవరైనా గనక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కు పాల్పడి ₹1 గనక ఈ ఇల్లీగల్ మైనింగ్ ద్వారా గనక సంపాదించినట్టయితే ఆ ₹1 సంపాదించిన దాని మీద 10 రెట్ల ఫైన్ వేయాలి. దాదాపు ఇవాళ 100-200 కోట్ల రూపాయల విలువైనటువంటి ఒక సొమ్ముని ఇక్కడ ఆల్రెడీ సొమ్ము చేసుకున్నారు, మైనింగ్ ద్వారా దోచుకున్నారు. దానిపైన మీరు 10% కమిషన్ ఫైన్ వేసిండ్రు అంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇవాళ ప్రభుత్వానికి నష్టం చేస్తుందో తెలుస్తలేదు. ఈ ప్రభుత్వం ప్రజల సొమ్ము, ప్రకృతి సొమ్ము, దీన్ని ఇష్టం వచ్చినట్టుగా దోచుకునేటువంటి అధికారం ఈ ప్రభుత్వానికి లేదని చెప్తూ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవి అసైన్ ల్యాండ్స్. ఇవి దళిత బిడ్డలకు గత ప్రభుత్వాలు వాళ్ళ జీవితాల్లో వెలుగులు రావాలా, వాళ్ళ బతుకులు బాగుపడాలంటే వాళ్ళ బతుకుల్లో ఇవాళ బుగ్గిపాలు చేసే విధంగా ఇవాళ వాళ్ళ నుండి భూములు గుంజుకొని ఈ రకమైనటువంటి ఒక అక్రమ మైనింగ్కు పాల్పడతా ఉన్నారు. దీంట్లో నుంచి వచ్చేసిన ఒక్క సొమ్ము ఒక్క దళితులు కూడా ఇస్తలేరు. వేల కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. ఈ దళితులకు సంబంధించిన ఒక భూమిలో ₹1 కూడా దళితులకు ఇస్తున్న పరిస్థితి లేదు. ఈ రకంగా గాథ కింద పందికొక్కులు లెక్క ఇవాళ ఈ ప్రభుత్వ పెద్దలు దోచుక తింటా ఉన్నారు. దీనిపైన వెంటనే బీఆర్ఎస్ పార్టీ తరపు నుండి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. పీసీబీ కావచ్చు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కావచ్చు, లేకపోతే మైనింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్, ఈ ముగ్గురు కలిసి ఒక సంయుక్తంగా వెంటనే ఒక ఎంక్వైరీ జరపాలా, జాయింట్ ఎంక్వైరీ జరపాలా అని చెప్పని కోరుతా ఉన్నాము. తర్వాత ఈ ప్లాంట్ ని సీజ్ చేయాలా. దిస్ డస్ నాట్ హ్యావ్ ఎ రైట్ టు కంటిన్యూ హియర్. ఇది 1 కిలోమీటర్ ఓఆర్ఆర్ 1 కిలోమీటర్ దూరంలో ఉంది. ఏ రకమైన పర్మిషన్లు లేవు. 111 జీవో ఉంది. ఇవన్నీ ఉన్న తర్వాత
ఇష్టారాజ్యంగా అత్తసం అల్లుడు దానం చేసినట్టుగా ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంకెవరో పెద్దలు మొత్తానికి మాత్రం ఇవాళ దోచుక తింటా ఉన్నారు. ఈ యొక్క క్రషర్ ను వెంటనే సీజ్ చేయాలా, ఈ భూమిని వెంటనే ఆ దళిత బిడ్డలకు వాళ్లకే చెందే విధంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాము. అదేవిధంగా దాదాపు 150 నుండి 200 కోట్ల రూపాయల ఫైన్ ఇప్పటి వరకే వీళ్ళు క్రష్ చేసినటువంటి ఒక మెటల్ ద్వారా ఫైన్ ద్వారా కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పని మాకు ఉన్నటువంటి ఒక స్థూలమైన లెక్కలు చెప్తా ఉన్నాయి. కాబట్టి ఆ ఫైన్ అమౌంట్ కూడా ఈ సంబంధిత ఆపరేటర్ల పైన వెంటనే లేవీ చేయాలని చెప్పని కోరుతూ, ఎవరైతే ఏ మాత్రం కూడా పర్మిషన్ లేకుండా అక్రమంగా ఈ రకమైనటువంటి ఒక కేజీఎఫ్ లాంటి మైనింగ్ ను చేస్తా ఉన్నారో వాళ్లపైన క్రిమినల్ చర్యలు, అది మంత్రి అయినా కంత్రి అయినా ఇంకెవరైనా సరే మొత్తం మీద వాళ్ళందరిపైన కూడా తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని చెప్పని కోరుకుంటా ఉన్నాం. శంషాబాద్ లో పేదవాళ్ళకి పర్మిషన్ ఇస్తలేరు కానీ ఇక్కడ మాత్రం ఈరోజు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, అదేవిధంగా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారి ఆదేశాల మేరకు మరి ఈరోజు పెద్దలు గౌరవనీయులు మరి మేధావి డాక్టర్ దాసోజీ శ్రవణ్ ఎమ్మెల్సీ గారి నాయకత్వంలో ఈరోజు మేమందరం కూడా ఈ నిజ నిర్ధారణ కమిటీలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. మరి మిత్రులారా, ఇప్పటివరకు డాక్టర్ దాసోజీ శ్రవణ్ గారు చాలా చక్కగా ఈ ప్రాంతంలో జరుగుతున్న ఇల్లీగల్ మైనింగ్, అదేవిధంగా కేజీఎఫ్ తరహా మరి కార్యకలాపాలు, అక్రమ కార్యకలాపాలు ఏ విధంగా జరుగుతున్నాయనేది చాలా క్లియర్గా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఈ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి ఒక మరి వాళ్ళ దోపిడీకి ఒక ప్రయోగశాలగా మారిందన్నదానికి సజీవ సాక్ష్యం ఈ కొత్వాల్గూడ క్రషర్. మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళు అడుగునా కూడా ఈ తెలంగాణను దోపిడీ చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా చట్టానికి, నిజంగా చట్టాన్ని గౌరవించకుండా పూర్తిగా చట్టాన్ని ఉల్లంఘించి చేస్తూ ఉన్నారు. మీరు ఒక్కసారి తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి. మీరు గ్రామాలలో ఇల్లు కట్టుకోవడానికి ఇసుక వాగుల నుంచి కదా అని ఇమీడియట్ గా కంటైనర్ కి రంగు పూసేసి కథం దాన్ని రాఘవ కన్స్ట్రక్షన్స్ కాకుండా దాచిపెడతారు. కానీ దాచిపెట్టినా కూడా ఈ కొండనైతే దాచిపెట్టలేరు కదా మీరు, ఈ ఎక్విప్మెంట్ ని దాచిపెట్టలేరు కదా మీరు. ఎక్విప్మెంట్ ఎందుకున్నది? ఎందుకంటే ఇక్కడ మైనింగ్ యాక్టివిటీ జరుగుతున్నది, ఇల్లీగల్ మైనింగ్ యాక్టివిటీ జరుగుతున్నది. మిస్యూజ్ ఆఫ్ ఆఫీస్, అధికార దుర్వినియోగం. మంత్రి గారి యొక్క కుమారుడు రాఘవ కన్స్ట్రక్షన్స్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అబ్బాయి రాఘవ కన్స్ట్రక్షన్స్ పేరు మీద ఇవాళ నడుస్తున్నది అని అంటే, మినిస్టర్ కుర్చీలో కూర్చొని ఏ విధంగా అయితే భూ కబ్జాలకు ప్రోత్సహిస్తున్నారో, భూ కబ్జా ఎఫ్ఐఆర్ అయితే ఇన్స్పెక్టర్ గారిని కూడా అక్కడికి వెళ్ళి బర్తరఫ్ చేసేస్తారో, అలాగే ఇక్కడ కూడా నువ్వు చేసుకోపో, నువ్వు ఎన్ని కొండలు కొడతావా నువ్వు కొట్టుకో, మంత్రిగా నేనున్నా కదా, మనదే ప్రభుత్వం కదా, అక్కడ ఒక జెండా పెట్టుకో చాలు కంటైనర్ మీద, ఎవ్వరు కూడా నీ వైపు రారు అనే ఒక ఆలోచనతో వాళ్ళు చేశారు. ఇలా నిజంగా కూడా ఈ రాష్ట్రంలో రెండే కనబడుతున్నాయి. ఒకటి ఖమ్మంలో అక్కడ కూలగొట్టిర్రు, ఇక్కడ కూడా కొడుతున్నారు. ఇక్కడ ఏంది? ఇక్కడ ఆస్తులు సంపాదించుకోవడానికి, అక్కడ గరీబోళ్లను ఇల్లు లేకుండా రోడ్డు మీద పెట్టారు. రెండు కూడా ఒక వ్యక్తే, ఓన్లీ 1 పర్సన్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఇక్కడ కోత్వాల్ కూడా అయినా, అక్కడ ఖమ్మం అయినా కూడా ఈ రెండిటి మధ్యలో ఈ కే గ్యాంగ్, ఈ కే లింక్ ఏంటిది అని అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద విచారణ చేపట్టాల్సిన అవసరం అనేది ఇమీడియట్ ఎఫెక్ట్ కోట్ల రూపాయలకు సంబంధించింది కాబట్టి, ఎందుకంటే ఇక్కడ ఎంత లెక్కబోతుందో కూడా తెలియదు కాబట్టి, సీనియరేజ్ ఫీ కూడా కడతలేరు కాబట్టి, ఇది పూర్తిగా ప్రభుత్వ ఆదాయాన్ని కొడుతున్నారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క రాయి, ఈ మొత్తం ఏరియా కూడా ఇది ప్రభుత్వ ఆస్తి, ప్రభుత్వ ఆదాయం, దాన్ని లూటీ చేస్తున్నది పొంగులేటి గారి కుటుంబం.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇరాన్ తదుపరి అధినేతను నేనే నిర్ణయిస్తా, డొనాల్డ్ ట్రంప్. ఇలాంటి అవకాశం ఏ అధ్యక్షుడికి రాలేదు, మెస్సీపై ట్రంప్ ప్రశంసలు. అసోంలో అదృశ్యమైన సుఖోయ్ యుద్ధ విమానం తీవ్ర స్థాయిలో గాలింపు. 2024-25లో జాతీయ పార్టీల ఆదాయంలో బీజేపీ టాప్. కూలిపోయిన సుఖోయ్ ఫైటర్ జెట్.